भयहरणं नमामि शङ्कर भवहरणं नमामि शङ्कर नमामि शङ्कर भयहरणं भय ॐ शिव परात्परा शिव परात्परा शिव ओंकारा शिव तव चरणं ओंकारा शिव तव चरणं मुग्धामुर्विदलितवलयमुरारे प्रेमत्रपाणिनिधानि गतागतानि मालादृशोर्मधुवती महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविशोभि ईशन्निशिरतु मनीषणं मिन्दीवरोदरसहोदरमिन्दिराया आमीराक्षमधिगम्य मुदा मुकुन्दम् आनन्दकन्दमहिमेशमनङ्गतन्त्रम् आभवतोऽखिलकटाक्षमाला कल्याणमावतु मे कमलालयाः कालाम्बुजालिल नमस्ते गरुडारूढे गोदासुरभयङ्करि सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्म्याष्टकस्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठेत् नित्यं महापापविनाशनं विप्रसन्ना ददाति श्रीलक्ष्मी
రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రమిళాశ్రీని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పొద్దున్నే వీధి భజన అని పూర్వకాలంలో మనం పెద్దలంతా చేస్తూ ఉన్నారు. రాను రాను అది మరుగున పడిపోయింది. అది మళ్ళీ చేయాలనే ఉద్దేశంతో నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఈరోజు చేసినాం. మళ్ళీ ప్రతిరోజు చేయాలి, ధనుర్మాసం ప్రయుక్తంగా ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు చాలామందికి అంత ఓపిక లేదు, కనీసం ఒక్కరోజైనా చేస్తామని ఈరోజు చేసినాం. నా స్నేహితులు, నా తోబుట్టువులు అందరూ వచ్చినారు. నాకు సంతోషమైంది. కాకపోతే అనుకున్నంత జనం రాలేదు, పర్వాలేదు. నాకు వీధి భజన చేసినాను అన్న సంతోషం అయితే ఉంది. అది భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలి అని ఆశిస్తున్నాను. వీధి భజన చేసింది మీకు అందరికీ ఎలా ఉంది? మాట్లాడండి ఆంటీ వీధి భజన గురించి. బాగా జరిగింది. ఆంటీ ఎర్లీగా వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేస్తున్నారు ఇప్పుడే. ఆంటీ భజన అంతా అయ్యింది, బాగా జరిగింది. మమతా ఆంటీ మాత్రం నాకు తెలిసి చాలా చాలా ఎర్లీగా వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చినారు. బాగా జరిగింది. వీధులు తిరిగినాము, 2 గుళ్ళు పోయినాము. నేను ఎన్నో మాఘ స్నానాలకి కానీ ఇట్లా ఎన్నో దేవస్థానాలకి వెళ్ళేటప్పుడు ఇంకేదైనా పూజ అని ఏదో ఒక కార్యక్రమం అని పిలిచినా కూడా సరే, అందరికంటే ముందు తప్పకుండా మిస్ చేయకుండా వచ్చేది మా మమతా వదిన. అందరూ వస్తారు, మనము దాంట్లో పాల్గొని చేస్తుంటే బాగుంటుంది అనేసి దేవునికి ఎప్పుడు ముందుండాలని చేయడం ఎమ్ముకుంటే కదా. సో అక్కడ పెట్టిన దీపాలన్నిటినీ ఇక్కడ పెట్టేశారు దేవుడింట్లో. ఈ ఫోటోలోనే పెట్టి పూజ చేసింది. గైస్ మా పెద్దమ్మ ఎర్లీ మార్నింగ్ ఎంతసేపటికి పెద్దమ్మ లేసింది. సో నిద్రపోకుండా ఇదంతా చేసింది. అండ్ భజన్ స్టార్ట్ అయింది 6కి. 5:45కి భజన్ స్టార్ట్ అయిపోయింది. చేసింది